ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ యేసుకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 21వ వచనం. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తున్నానని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వేరువేరు ప్రదేశాల్లోంచి వేరువేరు ప్రజలు చూస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నీ ఆహారమును నీళ్ల మీద చల్లుము. నీళ్లు అంటే జనము, ప్రజలు. ఆ జలము జనములను సూచిస్తున్నది అని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఆహారాన్ని, దైవికమైన ఆహారాన్ని, వాక్యపు ఆహారాన్ని, వాక్య సత్యములు అనేటువంటి ఆహారాన్ని, అన్నాన్ని, లేకపోతే అన్నపు మెతుకుల్ని, లేకపోతే రొట్టె ముక్కలని, లేకపోతే స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, దీన్ని నేను చల్లుతున్నాను, విసురుతున్నాను. ఏ విధంగా ఒక రైతు, ఒక కర్షకుడు ఏ విధంగా విత్తనాలను చల్లుతాడో అలాగే వాక్యపు విత్తనాల్ని, వాక్యపు ఆహారాన్ని, విత్తనమే ఆహారము, కొన్నిసార్లు విత్తనము ఆహారంగా మారుతుంది. అనగా విత్తనము అది విత్తబడి అది మొక్కగా, లేకపోతే పంటగా, లేకపోతే కంకిగా అలా మారినప్పుడు అది ఆహారంగా మారుతుంది. ఒక విత్తనము అనేక విత్తనాలుగా మారి అనేక మందిని పోషించేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని మాటలు వినడానికి వచ్చాం. వీ హ్యావ్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓ టీవీ ఛానల్ దగ్గరికి వచ్చామని కాదు, టీవీ ఛానల్ ఓపెన్ చేశామని కాదు, లేకపోతే మన రిమోట్ మన చేతిలో ఉంది కాబట్టి దాని ఒక ఛానల్ మార్చామని కాదు. దేవుని సాన్నిధ్యానికి మీరు వచ్చారు. ఇక్కడ దేవుని సాన్నిధ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇక్కడ విస్తారమైన జనసమూహం లేనప్పటికీ నాకు బైబిల్ చదివి సహకరించేటువంటి బ్రదర్ షాలేం రాజు గారు ఉన్నారు. మేమిద్దరమే ఉన్నాం. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిగా ఆయన ఉన్నాడు. 2-3 నా నామంలో ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటా అని చెప్పాను. ఒకరు ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు. 2-3 దగ్గరే కాదు, ఒకరి దగ్గర ఉండడా? ఉన్నాడు. యాకోబు ఒక్కడుగా మిగిలను, కానీ యాకోబు దగ్గరికి దిగి వచ్చాడు. ఆ సింహపు గుహలో, సింహపు బోనులో దానియేలు ఒక్కడే ఉండెను. ఒకని కోసం దేవుడు తన దూతను పంపెను. దైవ సాన్నిధ్యం మన మధ్యలో. మీరు మీ ఇంట్లో ఒకరుగా ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు, ఇద్దరుగా చూడొచ్చు, ముగ్గురుగా చూడొచ్చు. మీ యవన బిడ్డల్ని కూర్చోబెట్టుకొని చూడొచ్చు. వాళ్ళకి చెప్పొచ్చు, నాన్న చూడండి, నాన్న చూడండి, నాన్న ఏమన్నా దేవుడు మీతో మాట్లాడే అవకాశం ఉందేమో, నాయన వాయిస్, గాడ్స్ వాయిస్ని మీరు రికగ్నైజ్ చేసే అవకాశం ఉంది, బాబు కూర్చోండి నాన్న అని వాళ్ళని కొద్దిగా బతిమలాడుకుంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వింటారు. ఎంతమంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని లక్షల మంది ఉన్నా, తాను ఏర్పాటు చేసుకున్న వారితో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్ళ ఆత్మలతో, వాళ్ళ అంతరాత్మలతో అద్వితీయుడైనటువంటి ఆత్మస్వరూపైన దేవుడు సంభాషిస్తూనే ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఆయన కుమారులతో సంభాషించినట్లుగా సంభాషిస్తున్నాడు. తండ్రి కుమారులు ఎన్నెన్నో మాట్లాడుకుంటారు. ఫిబ్రవరి నెలలో నిద్రించినటువంటి నేను, మా నాన్నగారు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన ప్రభువునందు నిద్రించడానికి ముందు, కొన్ని రోజుల ముందు, కొన్ని నెలల ముందు, రోజు బాగా అనారోగ్యంగా ఉందని మిరియాల కషాయం కాస్త ఘాటుగా తాగాడు. కడుపు అంతా మండుతుంది, చాలా వేదనగా ఉంది. అప్పుడు పైన నన్ను పిలిపించి ఆయన పడుకుంటే ఆయన దగ్గర నేను పడుకొని ఆయన ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి అంత ఇవ్వాలి, వీళ్ళకి అంత ఇవ్వాలి, వాళ్ళకి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. నేను అరిచాను, ఎందుకు నాన్న పాపా, ఎందుకు ఇలా చెప్పడం, ఇప్పుడు అవసరమా నీకు, వద్దు, వదిలేసి. ఆయన చనిపోతాడని అప్పుడే అనుకున్నాడు, కానీ దేవుడు ఆయన ఆయుష్ను పొడిగించాడు. కానీ దైవ సమయంలో దేవుడు తన బిడ్డల్ని, భక్తుల్ని పిలుస్తాడు. మనకు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో దేవుడు మనల్ని పిలుస్తాడు, నిన్ను నన్ను పిలుస్తాడు. ఆ సమయంలో మా మామగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన తన జీవిత కాలం అంతా, యవ్వన కాలం అంతా తాగి తను ఎంజాయ్ చేసి అలా తిరిగాడు. కానీ తన వార్ధక్య దశలోకి వచ్చినప్పుడు మా రెండో మేనత్త గారి భర్త గత దినాల్లో మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన్ని చూసిన వాళ్ళు చెప్తున్నట్టు మాట, ఇచ్చిన సాక్ష్యం,
మేము ఎప్పుడు వెళ్ళినా కానీ బైబిల్ ముందేసుకొని కూర్చొని చదువుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఒక మనిషిలో ఎంత పరివర్తన కలిగింది, ఒక మనిషిని దేవుడు ఎంతగా మారుస్తాడు. యాకోబు మోసగాడని అందరూ అంటున్నారు, కానీ ఆ మోసగాడు ఆదికాండం 49వ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా అతడు మోసగాడుగా మనకు కనిపించడం లేదు. అతడు మహాప్రవక్తగా మారాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము ప్రవక్త అని 20వ అధ్యాయంలో చెప్పబడింది. హనోకు ప్రవచించాడు, ఆదికాండం 5వ అధ్యాయంలో చెప్పబడిన హనోకు. కానీ ఆదికాండం మొత్తంలో ఒక లాంగెస్ట్ ప్రాఫెసీ. అబ్రహాము ప్రవక్త, అతడు ప్రవచిస్తాడని కాదు, అతడు ప్రార్థన చేస్తాడని. హనోకు ప్రవక్త, అతడు ప్రవచించాడు. దేవుని స్తోత్రం. అతడు ప్రభు తానే వేవేల పరిశుద్ధులతో రావడం గురించి ప్రవచించాడు. కామన్ ప్రాఫెసీ. సెకండ్ కమింగ్ని గురించినట్టు, రెండో రాకడ గురించిన ప్రవచనం. కానీ యాకోబు మాత్రం అలా చెప్పిన ప్రాఫెసీ కాదు. 12 మంది కుమారుల గురించి ఆయన ప్రవచించాడు. 10 మంది గురించి చెప్పి మిగతా 2 గురించి నాకు దేవుని మాట రాలేదండి, దేవుడు నాకేం బయలుపరచలేదండి. వాళ్ళ గురించి ప్రార్థిస్తూ, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన కనుల ముందు చూపించిన కొన్ని దర్శనాల్ని, ఫలాని వ్యక్తి గార్ధపం వంటివాడు, ఫలాని వ్యక్తి తోడేలు వంటివాడు, ఫలాని వ్యక్తి సింహం లాంటివాడు. చూడండి, తను ఏదైతే వింటున్నాడో, తాను ఏదైతే చూస్తున్నాడో దాన్ని చెప్పగలిగాడు. అనగా వృద్ధులైపోయిన తర్వాత అందరూ మారతారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అలా సమయంలో మారరు అని మనం చెప్పలేము. దేవుడు మారుస్తున్నాడు. గాడ్ ఈజ్ డీలింగ్ విత్ ద పీపుల్. గాడ్ ఈజ్ డీలింగ్ విత్ హిస్ ఓన్ పీపుల్. తాను ఏర్పాటు చేసుకున్న వారితో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే, పెద్దవారు ఎవరైనా ఉంటే, వాళ్ళు సరిగా వినగలుగుతారో, మిషన్ పెట్టుకుంటేనే వినగలుగుతారో, లేకపోతే సరిగా వినబడుతుందో లేదో, అయినప్పటికీ కూడా దే షుడ్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతిరోజు ఏవో విషయాలు మనం ఆలోచిస్తున్నాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయమును ఆధారంగా చేసుకొని ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 29 సందేశాలు అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో ఇవ్వడానికి ప్రభు నాకు సాయం చేశాడు. ఇది 30వ సందేశం. ఒకవేళ ప్రభు చిత్తమైతే ఇంకో 3-4 సందేశాలు, లేదంటే 19వ అధ్యాయానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. 18 అధ్యాయాలు చెప్పడానికి ఇంచుమించు 15 నెలలు పట్టింది. తర్వాత ఇంకా 8, మన ముందు ఇంకో 9 నెలలు ఉన్నాయి, 9 అధ్యాయాలు ఉన్నాయి. నెలకు ఒక అధ్యాయం చొప్పున మనం కవర్ చేసుకుంటాం. నా ఉద్దేశం డిసెంబరు ఆ సమయానికి వచ్చేసరికి 30 రోజులు ఉంటుంది కాబట్టి, లేకపోతే నవంబర్లోపే మనం వీటన్నిటిని, ఈ అధ్యాయాలన్నీ పూర్తి చేసేసుకొని మళ్ళీ 1 నుంచి 28 దాకా, లేదా ఒక అధ్యాయంలో 2 సందేశాలు చొప్పున తీసుకొని ఇంచుమించు 2 నెలలు సమయం తీసుకొని ఎక్కడైతే మిస్ అయినాయో వాటన్నిటి చెప్పుకుంటూ వద్దామన్న ఆలోచన. అలాగైతే ఇంచుమించు 730 సందేశాలు అపోస్తల కార్యములోంచి ఇవ్వడానికి ప్రభు సహాయం చేశాడని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. యోహాను సువార్తలో 3 సంవత్సరాలు ఇంచుమించు 1100 సందేశాలు, అపోస్తల కార్యములో 700 సందేశాలు, మొత్తం 1800 సందేశాలు అవుతాయి ఈ సంవత్సరపు ఆఖరికి. శాంతి టీవీలో లేకపోతే ఏ ఛానల్లో అయినా కొద్దిగా చెప్పాలంటే, వాక్యం చెప్పాలంటే అది ఉచితంగా చెప్పబడేది కాదు. దానికి కొద్దిగా వెల చెల్లించాలి, దానికి అమౌంట్ అయితే ధనాన్ని చెల్లించాలి. ఆ ఛానల్ వారికి కూడా ఖర్చులు ఉంటాయి. లోకల్ ఛానల్ వాళ్ళకి డబ్బులు పే చేయాలి. వాళ్ళు యాక్ట్ వాళ్ళకి, ఆ సిటీ కేబుల్ వాళ్ళకి డబ్బులు పే చేయాలి. కనుక ఇక్కడ టీవీలో అందరూ చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే అందరి దగ్గర డబ్బు ఉన్నప్పటికీ అందరూ చెప్పలేకపోతున్నారు. నాలాంటి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినప్పుడు నేను చెప్పడానికి ప్రభు సాయం చేశాడు, నన్ను ప్రోత్సహించాడు. ప్రభు నన్ను ముందుకు నెట్టాడు. ఇన్ని సంవత్సరాలుగా 2020లో స్టార్ట్ చేసిన టీవీ కార్యక్రమం 2020, 2021, 22, 23, 24 చూడండి, ఈ 5వ సంవత్సరం. 4 సంవత్సరాలు, 12 నెలలు, 48, ఇంచుమించు 51 నెలలు గడిచిపోయి 52వ నెలలో మనం ఉన్నాం. 52వ వారం కాదు, 52వ నెలలో ప్రభు ఇప్పటివరకు సహాయం చేశాడు. నాకు ఆశ్చర్యం, ఈ టీవీ కార్యక్రమానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది. యెహోవా ఈరే. బ్లాక్ మనీ ఏం కాదు, వైట్ మనీ, విశ్వాసుల మనీ.
యెహోవా ఈరే. ప్రభు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రభు ఇచ్చాడు, నేను ఛానల్ కట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నా తోటి దేవుజనులందరూ తీసుకొని ఈ స్టూడియోలో మేమందరం కూర్చొని వాక్యం షేర్ చేసుకోవడం, ఇవన్నీ చేయాలనే ఆలోచన ఉంది. ప్రభు చిత్తమైతే 2026 సంవత్సరం నుంచి అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని చిత్తాన్ని గురించి ఆలోచిద్దాం. నిన్న వ్యాపారం విషయంలో, వ్యాపారం చేయడం తప్పేం కాదు, కానీ మోసపూరితమైన న్యాయమైన త్రాసు వాడాలి. వ్యాపారం చేయడం తప్పు కానే కాదు. బిజినెస్ ఇస్ నాట్ ఏ సిన్. డూయింగ్ బిజినెస్ ఇస్ ఓకే. వీ నీడ్ ఇట్. వీ షుడ్ డూ ఇట్. జీవన వ్యాపారాల్లో చిక్కుకోకూడదు అనే సమయంలో వ్యాపారం చేయాలి. నా జీవనోపాధి కోసం నేను వ్యాపారం చేయాల్సిన అవసరం ఉంది. వ్యాపారం తప్ప వేరేవి చేయడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగని వ్యాపారం చేయడం అంత తక్కువ పనేం కాదు, అది ఈజీ పనేం కాదు. దాంట్లో ఉన్నటువంటి సాధక బాధలు, ఎన్నో రిస్కులు ఉంటాయి. మాట్లాడాలి, ప్రజలు ఒప్పించాలి, మన ప్రోడక్ట్ వాళ్ళ చేతిలో పెట్టాలి. ఎంత రిస్క్ ఇది. ఈ పట్టణంలో అభివృద్ధి చెందని వాళ్ళు ఏదో పట్టణంలో అభివృద్ధి చెందుతారని అనుకోవడం ఏంటి? మీరున్న పట్టణంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. ఒకళ్ళు ఆశీర్దించలేదు, పక్క పట్టణానికి వెళ్తారు. 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకొని లాభం సంపాదించుకొని మరలా తిరిగి వద్దాం, అక్కడే సెటిల్ అవుతామని కాదు, తిరిగి వద్దాం అనుకుంటున్నారు. 1 సంవత్సరం రోజులకే, 12 నెలల్లోకే, లేకపోతే 365 రోజుల్లో విస్తారమైన లాభం సంపాదించుకోగలరా మీరు? 1 ఇయర్కి కావాల్సిన ఇయర్ ప్లాన్ ఒకటి చేసుకున్నారే, రేపేమి జరుగునో మీకు తెలియదు కదా. సంవత్సరాలకు కావలసినటువంటి ఆస్తి పాస్తి, లేకపోతే విస్తారమైన ధాన్యం పండింది, ధాన్యాన్ని అమ్ముకొని ధనం సంపాదించుకొని ఇంతకాలం కష్టపడ్డాం, ఇక నుంచి రిలాక్స్డ్గా ఉందాం, తింటూ తాగుతూ 3 పూటలు ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంటే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. లైఫ్ను ఎంజాయ్ చేయాలి, తప్పేం లేదు. అదే సమయంలో లైఫ్ ఇచ్చిన దేవునితో మనం ఎంజాయ్ చేయాలి. మరలా చెప్తున్నాను, జీవితాన్ని మనం ఆస్వాదించాలి. అదే సమయంలో జీవితాన్ని అనుగ్రహించిన వాడు, జీవితాన్ని భిక్షగా పెట్టిన వాడిని ఆయనతో మనము ఆస్వాదించాలి. ఆయనతో సమయం గడిపి, ఆయనతో సమయాన్ని వెచ్చించి, ఆయనకు సమయాన్ని కేటాయించి, ఆయన సాన్నిధ్యంలో మనం ఆనందించాలి, ఆస్వాదించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. We should enjoy life, and we should enjoy life. We should enjoy with life giving God, life provider. జీవితాన్ని అనుగ్రహించిన వ్యక్తితో మనం ఎంజాయ్ చేయాలి. లైఫ్తో మాత్రమే కాదు, లైఫ్ నేను ఇలా బతకడానికి కారణం ఆయనేనండి. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్, బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్. నేను ఏమై ఉన్నానో అది ఆయన వల్లనే, దేవుని కృప వల్లనే. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఐఎమ్ వాట్ ఐఎమ్. నేను ఏమై ఉన్నానో ఐ బికెమ్ అపోస్టల్. నేను అపోస్తులను అయ్యానంటే ఒక ఆఫీస్లో ప్రమోషన్ వచ్చినట్టుగా ప్రమోషన్ వచ్చలేదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, గ్రేస్ ప్రమోటెడ్ మీ టు ద పోస్ట్, టు ద ఆఫీస్ ఆఫ్ అపోస్టల్షిప్. ఈ ఆత్మీయ కృప నన్ను అపోస్తలత్వపు స్థాయికి, అపోస్తలత్వపు శిఖరానికి తీసుకొని పోయింది. హీ ఎలివేటెడ్ మీ టు ద ఆఫీస్ ఆఫ్ అపోస్టల్. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని శిఖరం మీద పెడతాడు. చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును అని భక్తుడు పాడాడు. శిఖరాల మీద ఉండాల్సినోడి నువ్వు. లోయలోనో ఎక్కడో ఉండి, మరుగున ఉండి, లేవలేని స్థితిలో ఉండి, పడిపోయిన స్థితిలో ఉండాల్సినోడు కాదు. దేవుడు నేను శిఖరం మీద పెడతాడు. శిఖరం మీద తన సాన్నిధ్యం ఉంది కనుక శిఖరం మీద కలుసుకోవడానికి నిన్ను పిలిచి, శిఖరం మీద శాసనాలను ఇచ్చి, దేవుని స్తోత్రం, రాతి పలకలను తీసుకుని పోయి, అవి రాయబడిన రాతి పలకలు, ఖాళీ రాతి పలకలు కాదు, శిఖరం మీద తీసుకుని పోయి శాసనాలను ఇచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన చిత్తం మోషేను మాత్రమే కాదు, మనందరినీ శిఖరం మీదకి, హీ వాంట్ టు లిఫ్ట్ అప్. అరారాతు పర్వతము మీదకి నోవహు కుటుంబాన్ని పెట్టాడు. 8 మందిని అక్కడ నిలబెట్టాడు. 3 కుమారులు, 3 కోడళ్ళు, భార్యాభర్త అనగా నోవహుని, నోవహు భార్యని శిఖరం పైన నిలబెట్టాడు. శిఖరం పైన ఎలా నిలబెట్టాడంటే, శిఖరము పైన ఓడను పెట్టి ఓడలో వీరిని నిలబెట్టాడు. మనల్ని శిఖరం మీద నిలబెట్టాలనుకుంటాడు. శ్రేష్టమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనల్ని అందరూ చూడాలి.
మనం ఘనత పొందాలి, మనం ఆస్వాదించబడాలి. దేశం యొక్క ఉన్నతమైన శిఖరములు స్థలముల మీదకి నేను ఎక్కించేదను. ఎక్కించి అక్కడి నుంచి తోసేస్తుందని కాదు, ఎక్కించి అక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు లోకాన్ని చూడాలి. లోకాన్ని చూసినప్పుడు లోకమంతా తక్కువగా, లోకమంతా చిన్నదిగా, ఏమి లేదండి, ఈ శిఖరముతో పోలిస్తే లోకం ఏం లేదు, ఈ ఎత్తుతో ఈ ఔన్నత్యముతో పోలిస్తే లోకం ఏమీ లేదు అన్నట్టుగా ఉండాలి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేయడంలో దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలని, శ్రమలు ప్రయాసపడుతున్న విషయంలో, ప్రభు అనుమతించినటువంటి ప్రయాసను అనుభవించిన విషయంలో, గిన్నె ఉంచాలా లేదా అనేది నా చిత్తం కాదు, గిన్నెలోనిది తాగాలా వద్దా అనేది నా చిత్తం కాదు, అది ఆయన చిత్తం. ఆయన తాగిస్తున్నాడు నా చేత, నేను తాగలేని దాన్ని ఆయన నా చేత తాగిస్తున్నాడు. గిన్నెను అందించిన వాడు గిన్నెలో ఏదో ఉంచి ఆ గిన్నెలో చేదైన దానిని కావచ్చు, మధురమైన దాన్ని కావచ్చు, ఎటువంటి పానీయానైనా పెట్టి నా చేత తాపించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగవదిగా ఆయన సహవాసం చేయడంలో దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం కొద్దిగా ఉంది. ఈ దినము కూడా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. నిన్న దేవుని చిత్తము అనేది మన టైటిల్. ఈరోజు అదే వాక్యం, మూల వాక్యం అదే, కీవర్డ్స్ ఈజ్ సేమ్ బట్ ద టైటిల్ ఈజ్ డిఫరెంట్. టైటిల్ ఏంటంటే దేవుని చిత్తానికి లోబట్టం. ఒబేయింగ్ ఆర్ ఈల్డింగ్ టు గాడ్స్ విల్. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 21వ వచనం. అతడు ఒప్పక, పౌలు అనేటువంటి ఆ సేవకుడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వస్తున్నానని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. అనగా బహుశా క్రిస్పు కావచ్చు, బహుశా టైటస్ కావచ్చు, బహుశా అకులా ప్రిస్కిలా కావచ్చు, బహుశా సోస్తేనేసు కావచ్చు, ఇంతమంది లేకపోతే ఇతర శిష్యులు, సార్ ఉండండి సార్, అయ్యగారు, ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ నాయకుడు గారు, ఆత్మీయ బోధకులా ఉండొచ్చు కదా మా మధ్యలో కొన్ని రోజులు. స్టే హియర్, స్టే విత్ అస్. నువ్వు మాకు ఉండడం మాకు మంచిదండి. దేవుడు నిన్ను మా మధ్యలో పంపించాడు. 2 సంవత్సరాల అనుబంధాన్ని తెంపుకొని మీరు వెళ్ళిపోతే ఎలాగా సార్ అని అన్నప్పుడు, నో సారీ, లెట్ మీ గో, నన్ను పోనివ్వండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఐ మిస్ మై వైఫ్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ అని కాదు. ఐ మిస్ మై చిల్డ్రన్, ఐ మిస్ మై రిలేటివ్స్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ అని కాదు. వీళ్ళని మనం మిస్ అయిపోయినా పర్లేదు. దేవుడు తనను తాను మనకు మిస్ కాకుండా, మనము లేకపోతే ఆయన మనకు దొరుకున్నట్లుగా హీఈస్ అవైలబుల్. నేను ఎక్కడ ఉన్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ కావచ్చు, కానీ నేను ఎక్కడున్నా కానీ నా దేవుణ్ణి మిస్ కాలేను. స్తోత్రం. అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు, అన్నిటిలో ఉండే దేవుడు అని చెప్పను, ఆ థియాలజీ వేరుగా ఉంది. నా కోసం నేను ఎక్కడికి వెళ్ళినా నాతో ఉన్న దేవుడు, నా మిషనరీ ప్రయాణాల్లో నాతో ఉన్నటి దేవుడు, నా అవసరతలు తీర్చిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. అతడు ఒప్పక, ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తాను. నేను వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాల వరకు ఉన్నాను మీ దగ్గర. ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాను, మీరెంతగా దీవించబడ్డారని చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని పౌలు అన్నాడని కాదు, నేను ఇలా అనుకుంటున్నాను. ఇంచుమించు అదే భావజాలం, అదే ఉద్దేశాలతో. కాబట్టి నేను మళ్ళీ వస్తాను, రావాలని నా మనసులో ఆశ ఉంది. ఐ గో బ్యాక్ అండ్ ఐ విల్ ప్రే. ప్రార్థన చేస్తాను, దేవుడు బయలుపరుస్తాడు దాని ప్రకారం. నేను ఇంతకాలం ఉండడానికి కారణం ఒక దర్శనం బట్టి కదా. ఒకవేళ దేవుడు మరలా దర్శనం అనుగ్రహిస్తే, దర్శనంలో మిమ్మల్ని ఎవరైనా చూపిస్తే, ఆత్మీయ కుమారుడైనటువంటి యూస్తు, లేకపోతే టైటస్నో, లేకపోతే సోస్తేనేసునో, లేకపోతే క్రిస్పునో, లేకపోతే అకులా ప్రిస్కిలానో, చూడండి, ఒక్క పట్టణములో తనకి ఎంతమంది పేర్లు. అకులా ప్రిస్కిలా, అంతేకాకుండా యూస్తు, అంతేకాకుండా క్రిస్పు, అంతేకాకుండా సోస్తేనేసు. చూడండి ఎంతమందిని తాను సంపాదించుకున్నాడు. పేరు చెప్పబడిన వాళ్ళు ఎంతమంది, పేరు చెప్పబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలను ప్రభువు కోసం సంపాదించుకోవాలి. ప్రభువు నా మహిమార్థమై మనం ప్రజలను సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని చిత్తానికి లోబడ్డం. ఇప్పుడు నేను వెళ్ళడం దేవుని చిత్తం, నేను మరలా తిరిగి రావడం దేవుని చిత్తమో లేదో నాకు తెలియదు.
I have to go. That's God's will. I don't know either coming back is God's will or not. I don't know. నాకు అది తెలియదు. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం నన్ను వెళ్ళనివ్వండి. దేవుని చిత్తమైతే నేను తిరిగి వస్తాను. మీకు నాకు శత్రుత్వం లేదు. మీరందరూ ఇది couldn't become my home. నా సెకండ్ హోమ్ లాగా, నా థాట్స్ లాగా మారింది. దట్స్ వై ఐ విల్ షూర్లీ కమ్ బ్యాక్. నేను అక్కడికి వెళ్ళినా, యెరూషలేం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ గురించి సాక్ష్యం చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడ్డం అనే దాని గురించి, దేవుని చిత్తం బయలుపరచబడినప్పుడు దానికి లోబడాలి. బయలుపరచబడినటువంటి వీ షుడ్ ఓబే టు ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. బయలుపరచబడినటువంటి దేవుని చిత్తానికి లోబడి ఉన్నామా? దేవుని చిత్తం బయలుపరచబడాలని ప్రార్థన చేస్తున్నాం. ఓకే, దట్స్ గుడ్. కానీ దేవుని చిత్తము దేవుని వాక్యములో బయలుపరచబడింది. దాని ప్రకారం మనం జీవిస్తున్నామా? దానికి లోబడి ఉన్నామా? మనకు లభించిన దానిని బట్టి, అనగా బయలుపరచబడిన దాన్ని బట్టి, మనకు ఆత్మలో లభించిన దాన్ని బట్టి, దేవుడు మనకు ఆత్మలో బయలుపరచిన దాన్ని బట్టి, దేవుడు మనకు ఇచ్చినటువంటి రేమా వర్డ్ని బట్టి మనం నడుచుకుంటున్నామా? ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నామా అనేవి మన ముందున్న ప్రశ్నలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తానికి లోబడడం నేర్చుకోవడం కోసం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. సార్, దేవదూత గారు, గాబ్రియల్ గారు, మీకు నమస్కారం సార్, మీకు వందనాలు సార్ అని ఇలా అనలేదులేండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ప్రభు దూత చెప్పినట్లు సందేశం మానవ మేధస్సుతో అర్థం చేసుకోవడానికి కష్టమైనటువంటి ఒక సందేశం. ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పినా ఏం సమస్య అవుతుంది? అందుకని ఆమె చెప్పిన మాటలు. దెన్ మేరీ రెస్పాండెడ్ సేయింగ్, ఎస్, ఐ విల్ బీ ద మదర్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ద లార్డ్. నేను ప్రభువుకు తల్లిగా ఉంటాను. అరామిక్ తర్జుమాలోని తర్జుమా ఇదన్నమాట. యాజ్ హిస్ సర్వెంట్ ఐ యాక్సెప్ట్ వాట్ ఎవర్ హీ హెస్ ఫర్ మీ. May everything you have told me come to pass. And the angel left her. Then the angel disappeared అని అనుకోవచ్చు. మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. ప్రభువుకు తల్లిగా ఉండేటువంటి భాగ్యం, ప్రభువుకు భౌతికమైన తల్లిగా ఉండేటువంటి ఆ ధన్యత నాకు ఇస్తానంటే నేను ఓకే ఓకే అంటున్నాను. ఐఎమ్ సెయింగ్ ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏది చెప్పారో అవన్నీ నెరవేరాలి. మీరు చెప్పినవన్నీ ప్రవచనాలుగా భావించి వాటి నెరవేర్పు కోసం ఎదురు చూస్తానని చెప్పింది. బయలుపరచబడినటువంటి గాబ్రియేలు దేవదూత ద్వారా బయలుపరచబడినటువంటి దైవ చిత్తానికి లోబడినటువంటి. సార్, దీని గురించి నాకు ప్రశ్నలు చాలా ఉండొచ్చు. బట్ ఐ కమిట్ మై సెల్ఫ్ టు దిస్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసీ. ఐ యాక్సెప్ట్ దిస్ ప్రాఫెసీ. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి యెషయా గ్రంథము 39వ అధ్యాయము 8వ వచనం. అందుకు హిజ్కియా రాజు, హిజ్కియా రాజు అంటున్నప్పుడు 38వ అధ్యాయంలో రాచపుండుతో క్యాన్సర్తో బాధపడి అంజూరపు ఆకుల ముద్ద చేసి వేయడం వలన ఈ టెక్నిక్ ఎవరు ఉపయోగించలేదు, ఏ రాజవైద్యులు చేయలేదు. ఇది యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిస్తే సింపుల్ ట్రీట్మెంట్. ప్రకృతి ద్వారా ప్రభు అతనికి ఇచ్చినటువంటి స్వస్థత. నీ పుండు బాగా కావాలంటే నీకు ఒక 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబడాలి అంటే, మరణా తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చి చనిపోయాడని కాదు దాని అర్థం. ఈ క్యాన్సర్ని 15 సంవత్సరాలు నీ జీవితంలోకి రానియకుండా చేసి, క్యాన్సర్ని దేహములో, దేవాలయము లాంటి నీ దేహములో అనుమతించకుండా చేసి, నేను అనుమతించాను, ఇక అనుమతించను, కొన్ని రోజులు అనుమతించాను, ఇక మీదట 15 సంవత్సరాలు అనుమతించను అని అనుమతించి లేదా అని చెప్పి 39వ అధ్యాయము 8వ వచనం. నీవు తెలియజేసిన అయ్యా యెషయా ప్రవక్త గారు, మీకు వందనాలు సార్. మీరు తెలియజేసినటువంటి యెహోవా ఏంటట? దేవుని చిత్త ప్రకారం, దేవుని ఆజ్ఞ, లార్డ్స్ కమాండ్, స్తోత్రం, చొప్పున జరుగుట మేలు. లేదా నువ్వు చెప్పింది జరగాలండి, మీరు చెప్పింది జరగనివ్వండి. దేవుని చిత్తమైతే అలా జరుగుతుందండి. ఏం చేస్తాం? ఏంటి, ఏం జరగాలి? ఇతను బాగైపోయిన తర్వాత 15 సంవత్సరాల కాలంలో
జరిగినటువంటి విషయాలు ఏంటంటే తనకు బాగైంది, తనను దేవుడు ఆశీర్వదించాడు అని అన్యజనులైనటువంటి బబులోనీయులను పిలుచుకొచ్చి తన ఇంటిని వాటన్నింటినీ చూపించుకున్నాడు. అప్పుడు దేవుడు బాగుపడినటువంటి కృతజ్ఞతా కూడికను, కృతజ్ఞతా గీతాన్ని ఆలపించినటువంటి హిజ్కియా దగ్గరికి దేవుడు యెషయాను పంపించాడు. అది జరిగిన స్టోరీ. ఆయన అడిగాడు, ఏంటి సార్ ఎవరోళ్ళు వాళ్ళంతా వచ్చిపోయినట్టున్నారా? వాళ్ళు ఏముందిలేండి బబులోనీయులు, వాళ్ళు ఎందుకు రానిచ్చావు? రాకూడని వారు వచ్చారు కదా. అందుకని ఒక ప్రాఫెసీ చెప్పాడు. నీ నిధులన్నిటినీ, నీ శ్రేష్టమైన వాటిని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకొని పోతారు, దోచుకొని పోతారు. నీ సంతానాన్ని, నీ కుమారులని వారు నపుంసకులుగా మారుస్తారు. నీకు మగ సంతానం లేకుండా చేస్తారు, వారసులు లేకుండా చేస్తారు. కాబట్టి జాగ్రత్త. సరే, ఓకే, కీడు మీరు మంచి ప్రాఫెసీ చెప్పారు. 38వ అధ్యాయంలో 39వ వచనంలో నెగిటివ్ ప్రాఫెసీ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏదర్ ఇట్స్ ఎ నెగిటివ్ ఆర్ పాజిటివ్, లెట్ ఇట్ బీ డన్ ఇన్ మై లైఫ్. ప్రాఫెసీ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి కోరుకోవద్దు. ఇప్పుడంతా పాజిటివ్ ప్రాఫెసీ చెప్తున్నాడు ఫాల్స్ ప్రాఫిట్స్. కానీ నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీ జీవితాన్ని, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పాడు. నువ్వు బ్రతకబోతున్నావు కాబట్టి అని కాదు, నువ్వు చావబోతున్నావు. సో ప్రాఫెసీ నెగిటివ్గా ఉంది. అది మానవులకు నెగిటివ్గా అనిపించవచ్చు, బట్ పాజిటివ్గా ఉంది, అది స్పిరిచువల్గా ఉంది, అది బ్లెస్డ్గా మారుతుంది. మనం ఆలోచిస్తున్నటువంటి ప్రభు యొక్క చిత్తము నెరవేరడానికి, అనగా ప్రవచనము నెరవేరడానికి మనము ప్రభు చిత్తానికి లోబడాలి. ప్రభు చిత్తానికి లోబడాలి. మరియా తనను తాను సమర్పించుకుంది. రెండవదిగా హిజ్కియా. మూడవది అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 14-11 వచనాలు మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం. అక్కడ పౌలు గారు శ్రమ పొందడానికి, నేను బంధించబడ్డానికి మాత్రమే కాదు, సంహరించబడ్డానికి, చంపబడ్డానికి, ఐఎమ్ రెడీ ఫర్ డై, రెడీ ఫర్ డైయింగ్, ఐఎమ్ రెడీ టు డై. డెత్ ఈస్ నాట్ ఏ గ్రేట్ థింగ్, బిగ్ డీల్ ఫర్ మీ, ఐఎమ్ ఓకే విత్ ద డెత్, వన్ డే ఐ షుడ్ డై అని మాట్లాడాడు. డెత్ని కూడా ఎంత ఈజీగా తీసుకున్నాడు చూడండి. శ్రమ పొందడానికి, తాను శ్రమ పొందే విషయంలో దేవుని చిత్తానికి లోబడ్డాడు. ప్రవచనం నెరవేరే విషయంలో హిజ్కియా లోబడ్డాడు. దేవుని చిత్తం నెరవేరే విషయంలో మరియ లోబడింది. చివరి విషయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. యోసేపు నిద్ర మత్తులో నుంచి మేలుకొని మెలకు వచ్చి ప్రభు దూత అనగా గాబ్రియేలు దూత ఉండొచ్చు, మరియమ్మ గారికి ప్రత్యక్షమైనట్టుగా తనకు ఆజ్ఞాపించినట్లుగా చేసి చాలండి. దేవుని స్తోత్రం. ప్రభు దూత చెప్పినట్లుగా చేశాడు, చేర్చుకున్నాడు. చేర్చుకునే విషయంలో లేకపోతే తాను తీసుకున్న తీర్మానం నుంచి తాను మారిపోయాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే జోక్యం తీసుకున్నాడో, నువ్వు తీసుకున్నట్టు ఫిజికల్ తీర్మానాలు కాకుండా ఒక స్పిరిచువల్ తీర్మానంతో ముందుకు సాగగలం. కాబట్టి ఇలాగా మరియలాగా, హిజ్కియాలాగా, అంతేకాకుండా పౌలులాగా, యోసేపులాగా దేవుని చిత్తానికి లోబడి ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.